హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా రెసిపీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. సో నేను ముందు వేసింది వచ్చేసి రాగిపిండి. ఆ రాగిపిండిని వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా కొంచెం బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఎంత కన్సిస్టెన్సీ అంటే మీరు చూస్తారు దీనిలో ఉన్నంత. తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. నేనైతే కారం అండ్ సాల్ట్ ఇష్టపడతాను కాబట్టి ఆ రెండే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలితే మసాలా బాగా తినే వాళ్ళైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, సూజీ ఆర్ మనం ఉప్మా రవ్వ అంటారు. సో అది యాడ్ చేసి 1 అవర్ అలా ఉంచేయాలి పక్కన. 1 అవర్ ఉంచాక మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు కనిపిస్తుంది. అది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని కొంచెం డైల్యూట్ చేశాను నేను. డైల్యూట్ చేస్తే ఇలా అయింది చూడండి. సో ఇలా అవ్వాలి. అంటే బేసిక్గా ఆల్రెడీ రవ్వ దోశ తిన్న అలవాటు ఉన్న వాళ్ళకి ఆ బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. సో తర్వాత మీ ప్యాన్ హీట్ చేసుకున్నాక ఇలా పోయాలి. సేమ్ మనం రవ్వ దోశ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది, కానీ అంతకన్నా హెల్దీ అండ్ అంతకన్నా టేస్టీ. దీన్ని ఆయిల్తో బదులు గీతో కాల్చుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. బట్ పేషెన్స్తో వేసుకోవాలి దోశని. మీరు చూసారు కదా, ఒకసారి వేసేస్తే కాదు. రవ్వ దోశ అయితే మనం కటోరీ పెట్టి వేసేయచ్చు, బట్ ఇది అలా వేస్తే కొంచెం అతుక్కున్నట్టు అవుతుంది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ దోశ అలా అయింది. అండ్ ఎవ్రీ దోశకు ముందు ఇట్లా ఒకసారి వాటర్ కొట్టుకొని హీట్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అండ్ మళ్ళీ ఇలా పోసుకొని చూడండి, అలా ఒకసారి పోసేస్తే ఇలా అవుతుంది. సో మేము ఏం చేసామంటే మళ్ళీ కొద్ది కొద్దిగా అలా 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 చూసుకొని పోసుకుంటూ ఉండాలి. ఫైనలీ రెసిపీ చాలా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు కొంచెం ఫ్లాప్ అయినా సరే ఈజీగానే వస్తాయి. దాంట్లో తేడా ఏం లేదు, కొంచెం అట్టులాగా వస్తుంది, అంటే దోశ మాదిరి వస్తుంది ఒకవేళ మీకు రెసిపీ ఫ్లాప్ అయితే. కానీ చూడండి, గీ వేసి కాలిస్తే ఇంత షైనింగ్గా ఉంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్లో మాకు తెలియజేయండి.